హలో హాయ్ ఫ్రెండ్స్, శుభ సాయంత్రం అండి అందరికీ. ఇదేంటో గుర్తుపట్టారా? స్ట్రాబెర్రీ ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చా. ఇంకా మన పెరట్లో కూడా స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ పండించాలని ఒక కోరిక అనమాట. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ వచ్చి మన కలిసారు కదా, రోజా సిస్టర్. వాళ్ళ పాప హిరణ్య ఈ చిరుతల్లి అయితే పుట్టినరోజు అంట ఫ్రెండ్స్. అందరిని విష్ చేయమని మెసేజ్ అయితే పెట్టి పిక్ కూడా పెట్టారు. హిరణ్య తల్లి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలురా. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ అందరూ కూడా విష్ చేయండి. మన విషెస్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఆ చిట్టి తల్లి. తప్పకుండా చెప్పండి. మరి వాళ్ళ అమ్మ ఫోటో అయితే పెట్టింది మనకి. లాస్ట్ టైం అయితే వాళ్ళ అమ్మ కోసం ఆ పాప బర్త్డే విషయం చెప్పమని వాళ్ళ అమ్మకి తెలియకుండా వాళ్ళ అమ్మ ఫోటో మనకు పెట్టింది, గుర్తుందా? ఇప్పుడేమో వాళ్ళ మమ్మీ ఇస్తున్న సర్ప్రైజ్ అనమాట. ఇక వచ్చేసి చూడండి, ఒక్క ప్లాంట్ నుంచి ఎన్ని ప్లాంట్లు చేస్తాను ఇప్పుడు నేను. స్ట్రాబెర్రీ ఒక్కొక్కరు మిద్దె తోటలలో పెరట్లలో ఎంత పెంచుతున్నారో మన సైడ్ కూడా ఎలాగైనా సరే మనం కూడా ఎట్లయినా సరే స్ట్రాబెర్రీ పండించాలని తీసుకొచ్చే 100 రూపీస్ అంట మొక్క. ఒక మొక్క నుంచి 4 మొక్కలు చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే మీకు తెలుసుగా, పశువుల ఎరువు, ఇసుక, మట్టి. మన పెరట్లో ఈ 3 తీసుకొచ్చి బాటిల్స్కి అయితే 2 వాటర్ బాటిల్స్ కట్ చేసి అడుగున బెజ్జాలు పెట్టి వాటిని కొంచెం పెంకులతో బూడిపి మనం ప్రిపేర్ చేసుకున్న మట్టి అంతా పోసేసి, ఇప్పుడైతే చెప్పాను కదా, ఒక్క మొక్క నుంచి 4 మొక్కలు ఇట్లా ఏరులతో పాటు తీసి 4 కుండీలలో పెడుతున్నా. ఇప్పుడేమో వీటిలో పెట్టాను కదా, 2 కుండీలలోనేమో ఆల్రెడీ వేరే మొక్కలు ఉన్న కుండీలలో పెట్టేసా. మీలో ఎవరైనా స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ పండించుంటే నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ పెరట్లో లేదా మీ గార్డెన్లో ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. ఒకసారి అసలు చూడండి, వీటికి ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ 2 కూడా ఉన్నాయి. అవి ఫ్రూట్సే. నేను అక్కడైతే ఒక లావుకాయ తినేసా. స్ట్రాబెర్రీ కదా, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక కాయా కాదా అని చెప్పి నమిలితే అది కాయే, పుల్లగా ఉంది. ఫుల్ హ్యాపీ అనిపించింది. తర్వాత మొక్కలు అయితే చక్కగా మనం బకెట్లలో ట్రబుల్లలో నాటేసుకొని వాటర్ అయితే పోసేస్తున్నా. వాటర్ పోసిన తర్వాత మనకు వరిగడ్డి ఉంటుంది కదా, ఇది ఎండాకాలం బాగా సమ్మర్ సీజన్గా మొక్కలు కొంచెం బ్రతకడానికి, ఎండిపోకుండా ఉండడానికి వరిగడ్డను ఆకులు, ఎండుటాకులు తీసుకొచ్చి వాటి మధ్యలో పెట్టేసి ఇట్లా వాటర్ అయితే స్ప్రే చేసా. సరే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్ అందరికీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.